హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో సూక్ష్మజీవ ప్రపంచం గురించి తెలుసుకుందాం. ఇది 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. కాబట్టి నా వీడియోస్ స్కూల్ స్టూడెంట్స్కి, అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా యొక్క వీడియోస్ని వాచ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. కనుక మొట్టమొదటిగా మనము సూక్ష్మజీవ ప్రపంచం గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సూక్ష్మజీవులను గురించిన అధ్యయనాన్ని ఏమంటారు అంటే మైక్రోబయాలజీ అంటారు. మైక్రోబయాలజీ, ఓకేనా, మైక్రోబయాలజీ అంటారు. మైక్రోబయాలజీ అనేది గ్రీకు పదము, ఓకేనా, గ్రీకు పదము. తర్వాత ఓకేనా, సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరు అంటే లూయి పాశ్చర్, ఓకేనా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సూక్ష్మజీవుల్ని మనము మన యొక్క కంటితో మనం చూడలేము. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లేదా మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలిగే అతి చిన్నని జీవులను సూక్ష్మజీవులు అని అంటారు, ఓకేనండి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే, సూక్ష్మజీవుల ఉనికిని తెలియజేసినది, ఓకేనా. మొట్టమొదటిగా సూక్ష్మజీవుల యొక్క ఉనికిని గురించి తెలియజేసినది ఆంటోనీ వాన్ లీవెన్హుక్, ఓకేనా. 4 పాయింట్లు చెప్పాను. ఇక్కడ సూక్ష్మజీవ అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అంటారు. ఇది ఒక గ్రీకు పదం. సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు లూయి పాశ్చర్. సూక్ష్మజీవుల యొక్క ఉనికిని గురించి మొట్టమొదటిగా తెలియజేసిన శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లీవెన్హుక్. మన కంటికి కనిపించని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలిగేటటువంటి జీవులను మనం ఏమంటాము అంటే సూక్ష్మజీవులు అని మనము అంటాం. అర్థమవుతుందండి. కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే సూక్ష్మజీవులు 5 రకాలు. సూక్ష్మజీవులు ఎన్ని రకాలు? 5 రకాలు, ఓకేనా. ఒకటోది బ్యాక్టీరియా, రెండోది వైరస్, మూడోది ఫంగై అంటే శిలీంధ్రాలు, ఓకేనండి. తర్వాత నాలుగోది ఆల్గే అంటే శైవలాలు. తర్వాత ఐదవది ప్రోటోజోవా, ఓకేనా. కనుక బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ఆల్గే, ప్రోటోజోవా అనేవి 5 రకాలైనటువంటి సూక్ష్మజీవులు మనకు ఉన్నాయి. కనుక వీటిని గురించి కూడా ఇప్పుడు మనము కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇప్పుడు మనము బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. బ్యాక్టీరియా, ఓకేనా. మనం చూసినట్లయితే బ్యాక్టీరియా ఓకేనా. ఈ బ్యాక్టీరియాలు మన శరీరంపై ఉంటాయి, ఓకేనా. నీటిలో ఉంటాయి, నేలపై ఉంటాయి, ఓకేనా. పెరుగు, మజ్జిగ, ఓకేనా, మొదలైన ఆహార పదార్థాల పైన కూడా ఇవి ఉంటాయి బ్యాక్టీరియాలు. తర్వాత ఈ బ్యాక్టీరియాలు అతి తక్కువ మరియు అతి ఎక్కువ, ఓకేనా, ఉష్ణోగ్రతలలో TEMP అంటే టెంపరేచర్లో నివసించగలవు, ఓకేనా, ఓకేనా. ఎంత టెంపరేచర్ ఉన్నా సరే ఫ్రిడ్జ్ లో మనం పెడితే అక్కడ కూడా బ్యాక్టీరియా ఉంటుంది, ఓకేనా. మండు టెండలో కూడా బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అవ్వగలదు, నివసించగలుగుతుంది. అర్థమవుతుందండి. కాబట్టి మనం ఇక్కడ చూస్తే 1999లో ఓకేనా హైడ్ ఎన్ షుల్జ్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే నమీబియా సముద్ర తీరంలో ఓకే అతి పెద్ద బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఓకే, దాని పేరు ఏంటంటే ఓకేనా థియో
మార్గరిటా, ఓకేనా, నమీబియాసిస్, ఓకేనా. 1999 సంవత్సరంలో హైడ్ అండ్ షూజ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీరంలో అతిపెద్ద బ్యాక్టీరియాను, అంటే కంటికి కనిపించే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. దాని పేరు థియో మార్గరిటా నమీబియాసిస్, ఓకేనా. దాని పొడవు, ఈ యొక్క బ్యాక్టీరియా పొడవు ఎంత ఉంటుందంటే, బ్యాక్టీరియా పొడవు 0.75 మిల్లీమీటర్ల పొడవు ఇది ఉంటుంది, ఓకేనా. తర్వాత మనం చూసినట్లయితే బ్యాక్టీరియా, ఓకేనా, బిఎస్సి అంటే బ్యాక్టీరియా అవిరంజనానికి వాడే ద్రావణం ఏమిటి అనే ఒక బిట్ వస్తుంది. వాడే ద్రావణం, ఓకేనా, క్రిస్టల్ వయోలెట్. ఏంటండి? క్రిస్టల్ వయోలైట్ అనేటటువంటి ద్రావణాన్ని దేని కొరకు ఉపయోగిస్తారంటే బ్యాక్టీరియాల అవిరంజనానికి ఉపయోగిస్తారు. ఓకే, బ్యాక్టీరియాలు రెండు రకాలుగా ఉంటాయి, ఓకేనా. అవి ఏంటంటే రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియా అంటే గుండ్రని బ్యాక్టీరియా. తర్వాత రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా, ఓకేనా. రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియాని ఏమంటారు అంటే కోకస్ అంటారు, ఓకేనా. రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియాని కోకస్ అని పిలుస్తారు. రాడ్ షేప్డ్ బ్యాక్టీరియాని బ్యాసిల్లస్ అని పిలుస్తారు, ఓకేనా. బ్యాసిల్లస్ అని పిలుస్తారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఓకేనా. కనుక బ్యాక్టీరియాల అధ్యయనాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియాలజీ అంటారు, ఓకేనా. అదనమాట ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, ఇంకో బిట్టు ఏంటంటే బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించినది, ఓకే, బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఎడెన్బర్గ్. బ్యాక్టీరియాల గురించి మొట్టమొదటిగా చెప్పింది ఎవరు అంటే లీవెన్హుక్. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించింది ఎడెన్బర్గ్. అతి పెద్ద కంటికి కనిపించే బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు అంటే హైడ్ అండ్ షూల్జ్. అది దాని పేరు థియో మార్గరిటా నమీబియాసిస్. ఇది బ్యాక్టీరియా గురించి మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఓకేనా అండి. తర్వాత మనము వైరస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. వైరస్ అంటే, ఓకేనా, వీనం అని అర్థం. వీనము అంటే విషము అని అర్థం, ఓకేనండి. వైరస్ అనే పదానికి విషము అనేటటువంటి అర్థం ఉంది. వైరస్ అనేది, ఓకేనా, వీనం అనే, ఓకేనా, లాటిన్ పదం. ఇది ఏం పదము? లాటిన్ పదం నుండి వచ్చింది. వైరస్ అనేది వీనం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. వీనం అంటే అర్థం ఏంటి అంటే విషం అని అర్థం, ఓకేనా. బ్యాక్టీరియాల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. ఏమంటారు చెప్పండి? వైరాలజీ అని అంటారు, ఓకేనా. బ్యాక్టీరియాలను కనుగొన్నది ఐవనోస్కీ. చెప్పండి ఎవరైనా? ఐవనోస్కీ అనేటటువంటి శాస్త్రవేత్త వైరస్లను కనుగొనడం జరిగింది, ఓకేనా. వైరస్ అనే పేరు పెట్టింది ఎవరు? వైరస్ అనే పేరు పెట్టింది బైజరింగ్, ఓకేనా. మరలా చెప్తున్నాను, వైరస్ అనే పదము వీనం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. వీనం అనగా విషము అని అర్థం, ఓకే. నెక్స్ట్, వైరస్ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్లను కనుగొన్నది ఐవనోస్కీ. తర్వాత వైరస్ అనే పేరు పెట్టింది బైజరింగ్. అర్థమైందా? కనుక ఇప్పుడు చూస్తే వైరస్లు, ఓకే, ఎటువంటివి అంటే ఆసక్తిని రేకెత్తించే సూక్ష్మజీవులు, ఓకేనా. సూక్ష్మజీవులకు నేను సింపుల్ గా మైక్రోబ్స్ అని రాస్తాను. మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు. ఆసక్తిని రేకెత్తించే సూక్ష్మజీవులు ఏంటి అని 4 ఆప్షన్స్ ఇస్తే దాని ఆన్సర్ ఏంటంటే వైరస్, ఓకేనా. ఈ వైరస్లు ఏం చేస్తాయి అంటే, ఈ వైరస్లు బ్యాక్టీరియాలో, అంటే బ్యాక్టీరియా అనేది ఒక సూక్ష్మజీవి, దానిలో నివసించగలిగినదే వైరస్,
ఓకేనా, బ్యాక్టీరియాలో నివసిస్తుంది, ప్లాంట్స్ చెట్లలో నివసిస్తుంది, యానిమల్స్ లో కూడా, యానిమల్స్ శరీర భాగాల్లో కూడా ఇది ఏం చేస్తుందంటే నివసిస్తుంది. ఓకేనా. కాబట్టి ఈ వైరస్ ని ఏమంటారంటే హోస్ట్ అంటారు. ఏమంటారు? హోస్ట్ ఆర్గానిజం, సారీ, బ్యాక్టీరియా, ప్లాంట్స్, యానిమల్స్ ఏమంటారంటే హోస్ట్ అంటారు. ఓకేనా, అంటే ఈ హోస్ట్ లో ఎవరుంటారు? వైరస్. ఓకేనా, వైరస్ అనేది హోస్ట్ ఆర్గానిజమ్స్ లో ఉంటుంది. ఓకేనా, కనుక ఈ వైరస్ వీటి లోపల ఉంటూ ఎలా ఉంటుందంటే సజీవంగా ఉంటుంది. వీటికి బయట ఎలా ఉంటుంది అంటే నిర్జీవంగా ఉంటుంది. ఓకేనా, హోస్ట్ లోపల సజీవంగా, హోస్ట్ కి బయట నిర్జీవంగా ఉండేటటువంటి సూక్ష్మజీవి వైరస్. అందుకనే దీన్ని ఏమంటారు అంటే, ఓకేనండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, సజీవులకు నిర్జీవులకు మధ్య వారధి. ఓకేనా అంటారు. ఒక వైరస్ ని సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పరిగణిస్తారు. అర్థమవుతుందండి. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు వైరస్ల గురించిన, వైరస్ల వలన వచ్చే వ్యాధులు, ఓకేనా, ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో నేను చేసి పెట్టడం జరిగింది. దాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, దాన్ని కూడా మీరు చూడండి. ఓకేనా, మళ్ళీ చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక నేను అన్ని రాయటం లేదు. కనుక జలుబు, ఆటలమ్మ, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్ వ్యాధి, ఓకేనా, ఎబోలా జ్వరము, జికా జ్వరము, పచ్చకామెర్లు, క్యాన్సర్, ఓకేనా, చికెన్ గునియా, డెంగ్యూ, తర్వాత గవద బిళ్ళలు, ర్యాబిస్, తట్టు, మసూచి, ఓకేనా, కండ్ల కలక, ఆటలమ్మ, ఒక చికెన్ పాక్స్, ఇవన్నీ కూడా ఓకేనా వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధులు. ఓకేనండి, ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెషన్. ఓకేనా, సో మనం బ్యాక్టీరియా గురించి, వైరస్ గురించి ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు మనము శైవలాల గురించి చూద్దాం. శైవలాలు. ఓకేనా, శైవలాలు. ఓకేనా, వీటిని ఆల్గే అంటారు. ఓకేనా, నీటి కుంట అంటే ఏంటంటే ఒక చెరువు కానీ ఏదైనా వాటర్ బాడీ. నీటి కుంట ఆకుపచ్చ రంగులో ఉండటానికి గల కారణం, ఆకుపచ్చ రంగులో ఓకేనా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే శైవలాలు. నీటి కుంట ఆకుపచ్చ రంగులో ఉండటానికి గల కారణం ఎవరు అంటే శైవలాలు. ఓకేనా, కంటికి కనిపించే శైవలాలు. కంటికి కనిపించే శైవలాలు ఏంటి అంటే కారా, స్పైరోగైరా, అనేవి శైవలాలు మన కంటికి కనిపిస్తాయి. ఇంకొన్ని ఉదాహరణలు శైవలాలకి ఏంటంటే, మా శైవలాలకి మరికొన్ని ఉదాహరణలు ఏంటంటే డయాటమ్స్. ఓకేనా, డయాటమ్స్, క్లామిడోమోనాస్, తర్వాత మనం చూస్తే ఈడోగోనియం, సెరాటియం. ఓకేనా, ఈడోగోనియం, క్లామిడోమోనాస్, డయాటమ్స్, కారా, స్పైరోగైరా, ఇవన్నీ కూడా శైవలాలకు ఉదాహరణలే. కంటికి కనిపించేవేంటి? కారా, స్పైరోగైరా. ఓకేనా, ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత శిలీంధ్రాలు. ఓకేనా, శిలీంధ్రాలు ఓకేనా జనరల్ గా ఓకేనా చర్మ వ్యాధులను కలగజేస్తాయి. ఓకేనా, మోస్ట్ కామన్ చర్మ వ్యాధి ఏంటంటే తామర. ఓకేనా, తామర అనేది శిలీంధ్రాల వలన వస్తుంది. ఓకేనా, గజ్జి అనేది శిలీంధ్రాల వలన రాదు, ఇచ్మైట్ అనే సూక్ష్మ క్రిమి వల్ల అది వస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ మనం చూస్తే మన కంటికి కనిపించే శిలీంధ్రం ఏంటి అంటే మష్రూమ్. ఓకేనా, మష్రూమ్ కెన్ బి సీన్ విత్ అవర్ నేకెడ్ ఐ. ఓకేనా, మష్రూమ్ అంటే పుట్టగొడుగులు మన కంటికి కనిపిస్తాయి. వీటికి ఉదాహరణలు మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, రైజోఫస్, కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను వీడియోలు ఎంత పెరగకూడదని. ఆస్పర్జిల్లస్, రైజోఫస్, ఆస్పర్జిల్లస్. ఓకే, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో నేను ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు అనేటువంటి పాఠంలో
ఈ వాటి గురించి నేను మరలా మీకు విపులంగా నేను చెప్పే ప్రయత్నము చేస్తాను. సో దిస్ ఈజ్ ఫర్ శైవలాలు అండ్ శిలీంధ్రాలు. ఓకేనా. లాస్ట్ గా ఇంకోటి మనకి ఉండిపోయింది, అది ప్రోటోజోవా. ఓకేనా. ప్రోటోజోవాలు నీటిలో నేలపై జీవిస్తాయి ప్రోటోజోవాలు. ఓకేనా. వీటిని మనం ప్రోటోజోవాని చూడాలంటే మనము ఎండుగడ్డిని తీసుకొని 3-4 గంటలు పాటు ఓకేనా వర్ధనం చేసి ఓకేనా మైక్రోస్కోప్ లో చూసాం అనుకోండి ఆ నీటిని. ఓకేనా. ఎండుగడ్డిని 3-4 గంటల పాటు నీటిలో వర్ధనం చేసి ఆ నీటిని మనం మైక్రోస్కోప్ లో పరీక్షించినట్లయితే మనం ప్రోటోజోవాలను గుర్తించవచ్చు. ఓకేనా. కనుక ఇక్కడ మనం చూస్తే మనందరికీ బాగా తెలుసు, పారామీషియం ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రోటోజోవా. ఓకేనా. పారామీషియం, అమీబా, యూగ్లినా, ఓకే అమీబా, నెక్స్ట్ వర్టిసెల్లా అనేవి మనకి ప్రోటోజోవాకు ఉదాహరణలు. పారామీషియం, అమీబా, యూగ్లినా, వర్టిసెల్లా మొదలగునవి. ఓకేనా. ఇక్కడ మనం ప్రోటోజోవాలు కలిగే వ్యాధులు అని మళ్ళీ షార్ట్ వీడియోలో నేను చెప్పాను, మరలా చెప్తాను. వ్యాధులు, ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే మలేరియా. ఓకేనా. మలేరియా జ్వరము ప్రోటోజోవాను కలుగుతుంది. తర్వాత అమీబియాసిస్ ఓకేనా, అది కూడా ప్రోటోజోవాను కలుగుతుంది. నెక్స్ట్ ఓకేనా స్లీపింగ్ సిక్నెస్, అతి నిద్ర వ్యాధి అని అంటారు. స్లీపింగ్ సిక్నెస్ అంటే ఏంటంటే అతి నిద్ర వ్యాధి. దీన్ని ట్రిపనోసోమా గాంబియన్సీ అంటారు. ట్రిపనోసోమా గాంబియన్సీ అనేటటువంటి వ్యాధులు ప్రోటోజోవా వలన కలుగుతాయి. ఓకేనా. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు జేమ్స్ జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాలాంటి ఓకేనా చిన్న యూట్యూబర్స్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇంట్లో ఉండి చదువుకునేటటువంటి వారికి నా యొక్క వీడియోస్ ఎంత ఉపయోగకరంగా ఉంటాయి. లక్షలు వేలల్లో పెట్టి కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి వారి కొరకు నేను ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో క్లాసెస్ చేస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండ్ గుడ్ లక్.